అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 2500 రూపాయల నిధులను అనేది విడుదల చేయనుంది. అంటే ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయలు అనేది మీ ఖాతాలలోనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక దీనికోసం కొన్ని అర్హతలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగింది. ఇక ఆ అర్హతలు మీకు ఉంటే వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సెంటర్లకు వెళ్ళి ప్రజాపాలనలో ఇచ్చినటువంటి నంబర్తో మీరైతే ఈ మహాలక్ష్మి పథకంకి అయితే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది సమాచారం. ఇక దీనిపైన ఇంకా చాలా సమయం అనేది లేదు కాబట్టి ఉన్నటువంటి కొంత సమయంలోనే నిజమైన లబ్ధిదారులు, అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు దీనికి దరఖాస్తు చేసుకోవాలని, ఈ డబ్బులని లబ్ధి చేకూర్చే విధంగా పొందాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక 2500 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇటు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే 2 శుభవార్తలు విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక అవేంట కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు, కొత్త పెన్షన్ల పథకం కింద 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, ఈ 2 పథకాల కింద, కొత్త పథకాల కింద ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఏనుందో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎలా తెలుసుకోవాలి, దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో సమాచారం అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో హైప్ చేసి వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇవ్వగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా చాలామంది మహిళలు కామెంట్ చేసినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారన్న అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి, దీనికి అర్హతలు వచ్చేసి 18 నుండి 50 సంవత్సరాలలోపు ఉండాలి. రెండోది రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలైతే మీరు. అంతేకాకుండా మూడోది చూసుకున్నట్లయితే పోస్ట్ ఆఫీస్, బ్యాంకు లేదంటే బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది మీకు ఉండాలి. సో ఇటువంటి అర్హతలు, అదేవిధంగా ఎటువంటి ట్యాక్స్ అనేది మీరు కట్టకుండా ప్రభుత్వానికి మనకి ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు తీసుకొని వాళ్ళు ఈ మహాలక్ష్మి పథకంకి అయితే అర్హులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరైతే మీ సేవకు లేదంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీనికైతే దరఖాస్తు చేసుకోవాలని అయితే విన్నపించడం అయితే జరిగింది. ఇక ఈ పథకం వచ్చేసి ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దసరా కానుక కిందికైనా, మనకి ఎన్నికల తర్వాతనైనా, రాబోయే స్థానిక ఎన్నికల తర్వాతనైనా అక్టోబర్ నెలలో వచ్చేసి అర్హుల జాబితా రిలీజ్ చేసి ఈ మహాలక్ష్మి పథకం, ఇటు కొత్త పెన్షన్ల పథకం అనేది రిలీజ్ చేస్తామనైతే మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో అప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా దీన్ని దరఖాస్తు చేసుకొని ఉన్నట్లయితే మీరైతే లబ్ధి చేకూర్చే విధంగా ఉంటారని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.